మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. బైబిల్ స్పష్టంగా బోధించేది ఏమిటంటే, యేసుక్రీస్తు అనుచరులు ఈ లోక ప్రజల వలె జీవించడానికి పిలువబడలేదు. మనం ఈ లోకపు విలువలను, ఆశలను, కోరికలను లేదా ఆలోచనా విధానాన్ని అనుసరించకూడదు. దానికి బదులుగా దేవుని సజీవమైన వాక్యము చేత మన మనస్సు నిరంతరం నూతనపరచబడాలి. అప్పుడు మన జీవితాలు దేవుని పరిశుద్ధమైన మరియు పరిపూర్ణమైన చిత్తాన్ని ప్రతిబింబిస్తాయి. 1. క్రీస్తు రాజ్యం ఈ లోకానికి చెందినది కాదు. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదనెను. యోహాను 18:36. మన పౌరసత్వం దేవుని రాజ్యంలో ఉంది. కాబట్టి మన ఆలోచనలు, ప్రాధాన్యతలు, విలువలు, ప్రవర్తన ఈ యుగపు లోక స్వభావాన్ని ప్రతిబింబించకుండా క్రీస్తు స్వభావాన్ని మరియు దేవుని రాజ్య సూత్రాలను ప్రతిబింబించాలి. 2. ఈ లోకం దుష్టుని ఆధీనంలో ఉంది. లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. 1 యోహాను 5:19. పాపంలో పడిపోయిన ఈ లోకం సాతాను ప్రభావంలో ఉందని పరిశుద్ధ గ్రంథం మనలను హెచ్చరిస్తుంది. కాబట్టి విశ్వాసులు ఆత్మీయ వివేచన కలిగి ప్రతి విషయాన్ని దేవుని వాక్యంతో పరీక్షించి మోసపోకుండా దేవుని సత్యంలో స్థిరంగా నిలిచి ఉండాలి. 3. లోక స్నేహం దేవునితో వైరం. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. యాకోబు 4:4. ఈ లోకపు పాపభరితమైన విలువలను, ఆలోచనా విధానాన్ని, జీవనశైలిని అంగీకరిస్తూ ఒక విశ్వాసి క్రీస్తును నిజాయితీగా అనుసరించలేడు. క్రీస్తును అనుసరించాలంటే లోకంతో రాజీ పడకుండా దేవుని చిత్తానికి లోబడుతూ పరిశుద్ధమైన జీవితాన్ని గడపాలి. 4. చీకటిని కాదు, వెలుగును ఎంచుకోండి. వెలుగు లోకములోనికి వచ్చెనుగాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. యోహాను 3:19-20 వరకు. యేసుక్రీస్తు మనలను వెలుగులో నడవమని, సత్యాన్ని అనుసరించి జీవించమని పిలుస్తున్నాడు. మన జీవితాల ద్వారా క్రీస్తు స్వభావం, ఆయన ప్రేమ, పరిశుద్ధత, నీతి ఇతరులకు స్పష్టంగా కనిపించేలా జీవించాలి. 5. లోకాన్ని ప్రేమించవద్దు. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. 1 యోహాను 2:15-17 వరకు. ఈ లోకం ప్రధానంగా ఈ 3 మార్గాల ద్వారా మనుష్యులను ఆకర్షిస్తుంది. శరీరాశ, శరీరపు పాపపు కోరికలు. నేత్రాశ, కళ్లకు కనిపించే వాటి పట్ల అత్యాశ. జీవపు డంబము, అహంకారం, గర్వం, లోక ఘనతపై ఆశ. ఈ లోకపు కోరికలన్నీ తాత్కాలికమైనవి, అవి త్వరలో గతించిపోతాయి. అయితే దేవుని చిత్తాన్ని జరిగించి ఆయనకు విధేయులై జీవించేవారు నిత్యకాలము నిలిచియుంటారు. 6. చెడును తిరస్కరించి నీతిలో నడవండి. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకుని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకును వారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకును వారికి శ్రమ. యెషయా 5. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. యోహాను 15:19. మోసపోకుడి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. 1 కొరింథీ 15:33-34 వరకు. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. సామెతలు 1:10. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడువకుము.
దానియందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. సామెతలు 4:14. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. కీర్తన 40:4. పాపం, చెడు సాంగత్యం మరియు లోక సంబంధమైన అపవిత్రతల ప్రభావాలకు దూరంగా ఉండాలని దేవుడు తన ప్రజలను పిలుస్తున్నాడు. దేవుడు పరిశుద్ధుడైనట్లే మనం కూడా పరిశుద్ధతను వెంబడించాలని, నీతిలో నడవాలని మరియు ఆయనకు ఇష్టమైన జీవితాన్ని గడపాలని ఆయన కోరుకుంటున్నాడు. 7. మానవ సంప్రదాయాల కంటే దేవుని వాక్యానికే లోబడండి. మత నాయకులు దేవుని ఆజ్ఞల కంటే మానవ సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినందుకు యేసు వారిని గద్దించాడు. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన నడిగిరి. అందుకాయన వారితో ఈలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను. మార్కు 7:5-8, 13. మన జీవితాలలో దేవుని వాక్యానికే ఎల్లప్పుడూ అత్యున్నత అధికారం ఉండాలి. మానవ సంప్రదాయాల కంటే, మనుషుల అభిప్రాయాల కంటే దేవుని వాక్యానికే మొదటి స్థానం ఇచ్చి దానికి విధేయులై జీవించాలి. 8. దేవుని వాక్యం ఫలించనివ్వండి. ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము. త్రోవ ప్రక్కనుండువారు, వారు వినువారుగాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యమెత్తికుని పోవును. రాతినేల నుండు వారెవరనగా, వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారుగాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మిమ శోధన కాలమున తొలగిపోవుదురు. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. మంచి నేల నుండు విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. లూకా 8:11-15 వరకు. విత్తనాలు చల్లేవాని ఉపమానంలో ఆ విత్తనం దేవుని వాక్యానికి ప్రతీక అని యేసు వివరించారు. ఎవరైతే యథార్థమైన మరియు మంచి హృదయంతో దేవుని వాక్యాన్ని విని స్వీకరిస్తారో మరియు దానిని దృఢంగా పట్టుకుని ఉంటారో వారు సహనంతో ఆధ్యాత్మిక ఫలాలను ఫలిస్తారు. అయితే మరికొందరు శోధనలు, ఈ లోకపు చింతలు, ధన వ్యామోహం మరియు భోగభాగ్యాల అన్వేషణలకు తావివ్వడం వల్ల వారి ఆధ్యాత్మిక ఎదుగుదల అణచివేయబడుతుంది. 9. దేవునికి సంబంధించిన వాటిపైనే మీ మనస్సును నిలపండి. పేతురు దేవుని ప్రణాళికకు విరుద్ధంగా మాట్లాడినప్పుడు యేసు అతనిని గద్దించి ఇలా చెప్పాడు. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకున్నావు. మత్తయి 16:23-10. అంత్యదినాలలో విశ్వాసములో స్థిరత్వం అవసరం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోవులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగల వారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునే యుందరు. ఇట్టివారికి విముఖుడవై యుండుము. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదరు. కాని నీవు నేర్చుకుని రూఢియని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటియందు నిలుకడగా ఉండుము. 2 తిమోతికి 3:1-14 వరకు. పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తోంది, అంత్యదినాలలో మనుష్యులు తమను తాము ప్రేమించువారుగా,
ధనాన్ని ప్రేమించువారుగా, గర్విష్ఠులుగా, అపవిత్రులుగా, దేవుని కంటే సుఖభోగాలను ఎక్కువగా ప్రేమించువారుగా ఉంటారు. దుష్టత్వం మరియు మోసం మరింత పెరుగుతాయి. నీవు నేర్చుకుని నమ్మిన సంగతులయందు స్థిరముగా నిలిచియుండుము. 2 తిమోతికి 3:1-14. కాబట్టి విశ్వాసులు మోసం, వ్యతిరేకత, హింసలు పెరిగినప్పటికీ దేవుని సత్యంలో స్థిరంగా నిలిచి, ఆయన వాక్యానికి నమ్మకంగా విధేయులై చివరి వరకు విశ్వాసంలో కొనసాగాలి. 11. లోకం నుండి వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. యోహాను 15:18-20 వరకు. క్రీస్తును విశ్వాసపూర్వకంగా అనుసరించే వారు లోకం నుండి వచ్చే వ్యతిరేకతను చూసి ఆశ్చర్యపడకూడదు. దానికి బదులుగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవునికి విధేయులై ఆయన వాక్యానుసారం నడుస్తూ విశ్వాసంలో స్థిరంగా కొనసాగాలి. 12. ముగింపు మాట. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. చెడ్డదాని నసహించుకుని మంచిదానిని హత్తుకుని యుండుడి. రోమా 12:2-9. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. సమయము బహు కొద్దిగా ఉన్నది మరియు ప్రభువు రాకడ సమీపముగా ఉన్నది. ఈ లోకము మరియు దాని ఆశలను బట్టి మోసపోకుడి. రక్షణ వస్త్రములను ధరించి నీతియను దట్టి కట్టుకొనుడి మరియు మీ యొక్క ప్రాణముల విమోచన కొరకు ఎదురుచూచుచు ప్రభువునందు ఆనందించుడి. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మును దీవించునుగాక.